సిటీ న్యూస్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. సుల్తానాబాద్ లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ సంబరాల్లో తేలారు. హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సుల్తానాబాద్ లోని గాంధీనగర్ లో మహిళలు డ్యాన్సులు చేస్తూ హోలీ పండుగను ఎంజాయ్ చేశారు. में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा। डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा। और द रजनी फैंस डोंट मिस द चांस, और द रजनी फैंस डोंट मिस द चांस। लुंगी है 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 लुंगी है। नाइट क्लब में आया मैं तो, मुझको रोकेगा कौन और गाय को, मेरा मूड में डांस करेगा, किसी का डैडी से नहीं डरेगा। जिसको जो भी है करना वो कर लो, इधर ही मैं हूँ खड़ा पकड़ लो, घर पे जाके तुम गूगल कर लो, मेरे बारे में विकिपीडिया पे पढ़ लो। अरे मेरे जैसे डांस किसको आता है, कोरियोग्राफर को मैं ही सिखाता है, वो घर पे आता है मुझसे सीख जाता है, मुझसे सीख के वो लोगों को सिखाता है। मेरा लुंगी है 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 लुंगी है। पूछो को थोड़ा राउंड घुमा के, अंडा के जैसा चश्मा लगा के, कोकोनट में लस्सी मिला के, आ जाओ सारे मूड बना के। पूछो तो थोड़ा राउंड घुमा के, अंडा के जैसा चश्मा लगा के, कोकोनट में लस्सी मिला के, आ जाओ सारे मूड बना के। और द रजनी फैंस डोंट मिस द चांस, और द रजनी फैंस डोंट मिस द चांस। लुंगी है 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 लुंगी है। चलो जवानी बड़ा जोर सीवे जाल रजनी दा फैन सीवे जाल, चलो जवानी बड़ा जोर सीवे जाल, रजनी दा फैन सीवे जाल। डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा। डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा। और द रजनी फैंस डोंट मिस द चांस, और द रजनी फैंस डोंट। తెలంగాణ సాధించి తెలంగాణలో హోలీ సంబరాలు జరుపుకోవడం ఇది మొట్టమొదటిసారి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంత ప్రజలు
మరి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని వర్ధిల్లాలని ఈ యొక్క హోలీ పండుగ సంబరాల్లో నిర్వహించుకోవడం జరుగుతున్నది. మరి ఈరోజు తెలంగాణ ప్రత్యేకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా మరి ప్రజలందరికీ కూడా కృతజ్ఞత అభినందనలు, హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాల్మీకి బోయ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ ఎంపీ వివేక్ వినతి పత్రం సమర్పించారు ఆ కమ్యూనిటీ నేతలు. అలాగే టీఆర్ఎస్ లో ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని విన్నవించారు. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు వివేక్. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు ఎంపీ వివేక్. తీసుకురా మరి తీసుకొస్తే నీకు ఏమైనా బలం ఉన్నట్టు ఈ వచ్చే ఎన్నికలలో అందరూ కూడా ఆలోచించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ పోటీ చేస్తున్నారో వీళ్ళందరినీ గెలిపించుకొని ఒక మంచి వాతావరణం చేసి బంగారు తెలంగాణ ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో, ప్రత్యేకంగా తెలంగాణలో రైతులకు 3 పంటలకు నీళ్లు తెప్పించే బాధ్యత గెలిచే ప్రజాప్రతినిధులకు, ఒక మంచి విద్యా కార్యక్రమం, ఒక హౌసింగ్ కార్యక్రమం, ఇవన్నీ కూడా మన బంగారు తెలంగాణలో చేసుకునే అవసరం ఉంది. మీరందరూ కూడా ఈ వచ్చే ఎలక్షన్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో మా అభ్యర్థులను గెలిపించి మన తెలంగాణని మనం అభివృద్ధి చేసుకుందాం. జై హో తెలంగాణ. వాల్మీకి బోయ కులస్తుల తరపున అందరం ఈరోజు ఎంపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాల్మీకి బోయ కులస్తులందరినీ ఎస్టీ జాబితాలో చేర్చాలని, అలాగే టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. దానికి ఎంపీ గారు సానుకూలంగా స్పందించి కేసీఆర్ గారితో మాట్లాడి దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని ప్రయత్నం చేయడం జరిగింది. ఇదే విధంగా ఆంధ్రాలో మా వాల్మీకి బోయ కులస్తులు ఎస్టీలుగా గుర్తించబడిండ్రు. తెలంగాణ ప్రాంతంలో బీసీలుగా ఉన్నారు. కావున ఇది తీవ్రంగా ఖండించుతున్నాం. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఎంపీ గారు దీన్ని చొరవ తీసుకొని కేసీఆర్ గారి దగ్గరికి దీన్ని ఎన్నికల మేనిఫెస్టోల విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. సుల్తానాబాద్ మండల జెడ్పీటీసీ టీఆర్ఎస్ టికెట్ ను తన భార్య సర్పంచ్ క్యాదశి పద్మకి కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు టీఆర్ఎస్ నేత క్యాదశి చంద్రమౌళి. సుల్తానాబాద్ లో టీఆర్ఎస్ లోని పలువురు సర్పంచులు పద్మకి టికెట్ ఇవ్వాలని ఎంపీని కోరారు. మరి మేము గౌరవ సర్పంచులు, మరి ప్రజలు, ముఖ్య నాయకులందరూ మరి జెడ్పీటీసీ పోటీ చేయడానికి మా సతీమణి అయినటువంటి క్యాదశి పద్మ మరి తప్పకుండా ఇక్కడ ఇస్తారని ఆశాభావం తెలుపుతున్నా. మరి పార్టీ గెలుపు కొరకు 23 ఉన్న గ్రామాల ప్రజలు అందరూ ఆదరిస్తారని ఆ నమ్మకం మాకు ఉన్నది. మరి భవిష్యత్తులో మేము ఇప్పుడే కాకుండా గత 30 సంవత్సరాల నుండి రాజకీయ అనుభవం గల వ్యక్తి. రెండవది ఏంటంటే గతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మండలంలోనే ఒక గుర్తింపున్న నాయకురాలుగా ఉన్నది. మరి ఇప్పుడు ఎంపీ గారి ఆశీస్సులతోని మరి టికెట్ ఇస్తే అందరూ ప్రజల సహాయ సహకారం ఉంటాయని చెప్పి వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. టికెట్ ఇస్తారన్న నమ్మకం మాకైతే ఉన్నది. ఇస్తే అత్యధిక మేరతో గెలిపేయడానికి ప్రజలు అందరూ కంకణబద్ధులై ఉన్నారని చెప్పి ఆశిస్తూ ఎన్డీఏ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి. యూపీఏ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. సుల్తానాబాద్ మండలం పూసల గ్రామ సర్పంచ్ లంక శంకర్ దంపతులు గుజ్జుల సమక్షంలో బీజేపీలో చేరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు గుజ్జుల.
జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన 10 సంవత్సరాల యూపీఏ పాలనలో, కాంగ్రెస్ పాలనలో ఏ రకంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి. ఇంతకుముందు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానీ మిగతా రాజకీయ పార్టీలు పాలనలో ఏ విధాల గ్రామాల గురించి అభివృద్ధి గురించి ఆలోచించినారు. ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి జరిగినాయి ఒకసారి మనం ఆలోచించుకుంటే ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజీ నిర్మాణం కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ, రవాణా సౌకర్యం కానీ మెరుగుపడ్డాయంటే కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో, ఆనాడు నేను ఇక్కడ శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఆనాటి కాలంలో ఈ ప్రాంతాల అభివృద్ధి జరిగినాయి. ఈసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపియండి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఈసారి కేంద్రంలో రాబోయే ప్రభుత్వం, ఏర్పడే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వస్తున్నటువంటి సందర్భంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు తీసుకొస్తాం. ఇక్కడ బీజేపీ సభ్యులు ఇక్కడ ఉంటే ఈ యొక్క ప్రాంతాలను అభివృద్ధి, ఈ సుల్తానాబాద్ మండలాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతోని ఇవాళ మేము ముందుకు పోతాం. ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సుల్తానాబాద్ మండలంలో 3 నామినేషన్లు దాఖలయ్యాయి. కాట్నేపల్లి నుండి మేకల రాజయ్య, నారాయణపూర్ నుండి మండల రమేష్, మియాపూర్ నుండి అరకుట్టి రాయమల్లమ్మ నామినేషన్లు వేశారని ఎన్నికల అధికారిని నీలమ్మ తెలిపారు. ఎంపీడీఓ పవన్ కుమార్ సేవలు మరవలేని అన్నారు మండలంలోని సర్పంచ్. సుల్తానాబాద్ ఎంపీడీఓ పవన్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా మండల సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కొందరికే సాధ్యమవుతుంది. ఆ సాధ్యములో విజయులైనటువంటి అధికారి మన పవన్ కుమార్ ఎంపీడీఓ గారు. గతంలో ప్రజలతోని సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ప్రజలకు ఎల్లవేళలా ఎక్కడ ఆపదపడ్డా రాత్రి పగలు లేకుండా నా జీతమే నాకు ముఖ్యము, నేను 10 గంటలకు వస్తా, 4 గంటలకు నా ఉద్యోగ వృత్తి అయిపోయింది, నేను నా గ్రామంలోకి వెళ్ళిపోతాను, నా ఇంటికి వెళ్ళిపోతాను అనేటువంటి తత్వము లేనటువంటి అధికారులు. నాకు సంవత్సరం 8 నెలల కాలంలో మనకు జూలై నుంచి ఇప్పటికీ కేవలం 8 నెలల అనుబంధం మాత్రమే మా సర్పంచ్తో. సంవత్సర కాలంలో అంతకుముందు వాళ్ళు ఎలక్ట్ కాలేదు, కొద్దిమంది మాత్రమే నాతో అనుబంధం ఉన్న వాళ్ళు. అయితే మరి ఇంత చిన్న కాలంలో కూడా నాతో అనుబంధాన్ని పెంచుకొని నన్ను దాదాపు 10 రోజుల నుంచి కూడా మా ఆత్మీయ సర్పంచులు అందరూ తప్పకుండా రావాల్సిందే, మా యొక్క ఏదైతే 4 మాటలు మనం మాట్లాడుకోవాల్సిందే, తప్పనిసరి రావాల్సిందే అని నాకున్న నెట్వర్క్తో ఇంకా కొంతకాలం పనిచేయాలనేటువంటి నా యొక్క కోరిక మాత్రం తీరలేదు అని. సుల్తానాబాద్ కూరగాయల మార్కెట్ చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షునిగా మెంగాని చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా గురాల కైలాసం, నాగుల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఆడపు శ్రీనివాస్, కార్యదర్శిగా గంధె గోపాల్, కోశాధికారిగా దేశెట్టి రవీందర్, ప్రచార కార్యదర్శులుగా గోవర్ధన్ శేఖర్, కార్యవర్గ సభ్యులుగా మరికొందరిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధ్యక్షుడు మెంగాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. సుల్తానాబాద్ పూసాల రోడ్లోని పతాంజలి ఆరోగ్య కేంద్రంలో మంగళవారం రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్లోని డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు నిర్వాహకులు ఎల్ల మల్లేశ్వర్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.